టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నెక్కంటి సుబ్బారావు, ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు యువ రైతులు చాలామంది చేయటానికి ముందుకు వస్తున్నారు. బీటెక్ చదువు కూడా వ్యవసాయం చేయడానికి వస్తున్నారు. కారణం అంటే ఆధునికంగా వ్యవసాయ పనిముట్లు చాలా వచ్చేస్తున్నాయి. ఆధునికంగా నాట్లు వేయటం మొదలు కోతకు వచ్చే వరకు కూడా కలుపు తీయటం కానీ, ఎరువు వేయటం కానీ, ఇవన్నీ కూడా యంత్రాలు వచ్చేస్తున్నాయి. బాపట్ల దగ్గర ప్రాణాధార అనే కంపెనీ వారు మొత్తం ఆధునిక యంత్రాలన్నీ జపాను, చైనా అన్నీ వెళ్ళి వాటికన్నా ఆధునిక యంత్రాలు వీళ్ళు తయారు చేసేస్తారు. నాట్లాగా ఇది కోత వరకు కూడా యంత్రాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. తక్కువ ఖర్చుతో అయిపోతున్నాయి. వాళ్ళకి ఎకరానికి ఇంత అని ఇచ్చేస్తే సంవత్సరం అంతా కూడా 2 పంటలోనో 1 పంటలోనో వాళ్ళే వచ్చి అన్ని ఎరువులు వేయటంలాగైతే, కలుపు తీయటంలాగైతే, నాట్లు వేయటంలాగైతే, హార్వెస్ట్ చేయటంలాగైతే ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. అది తక్కువ ఖర్చు అవుతుంది. యువతకి అవి నేర్చుకుంటే ఒక ఆశయం నెరవేరుతుంది. వాళ్ళు పూర్వంలాగా నాట్లు వేయించడం, కలుపు తీయించడం ఇవన్నీ మానేసుకుని యాంత్రీకరణ ద్వారా చేస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకున్న వాళ్ళు కూడా తెలంగాణలో ఒక రైతు ఎన్బి శర్మ, భరద్వాజ్ శర్మ, బీటెక్ చేసి ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో ఉండేవారు. నన్ను అనుసరించి నా నుంచి అని నేర్చుకొని ఈవేళ 50 ఎకరాల రైతు అయ్యాడు. మంచి వ్యవసాయం చేస్తూ కొత్త వంగడాలు ఏమొచ్చినా నా దగ్గర పట్టుకెళ్తున్నారు. ఆయన తోటి రైతులకి అక్కడి నుంచి ఆయన అందరికీ సరఫరా చేస్తున్నాడు. అది అలా యువతకి ఒక దీనిగా నిలబడాలంటే యాంత్రీకరణ కావాలి. తక్కువ ఖర్చుతోటి, తక్కువ పెట్టుబడితోటి వ్యవసాయం నేరుగా చేసుకోవచ్చు. ఆధునిక వ్యవసాయం ఆ రకంగా ముందుకెళ్తుంది. యంత్రాలంటే పనిముట్లు అంతే కూడా అన్నిటికీ నాట్లాగా ఇది కలుపు తీతలాగా ఇది ఎరువు వేయటం కూడా అన్నీ కూడా యంత్రాలు చేసేస్తున్నాయి. తక్కువ ఎరువుతో సరిపోతుంది. చక్కగా చేయలేని ఒకే లెవెల్లో పెరుగుతున్నాయి ఆ యంత్రాలు చేయటం వల్ల. నేను చేశాను 10 ఎకరాల్లో. వాళ్ళు వచ్చి ప్రాణాధార కంపెనీ వాళ్ళు వచ్చి చేస్తారు మా పొలం 12 ఎకరాల్లో. నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఇంకా నెక్స్ట్ రేపు దాడవాలో ఇంకా ఎక్కువ 100 ఎకరాలు ఇక్కడ చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వచ్చి చేస్తారు కూడా. నాట్లు వేయటం అండి, కలుపు తీయటం, నాట్లు వేయటం, కలుపు తీయటం, ఎరువు వేయటం, తర్వాత మిషన్ కోత వేయటం. కోత మిషన్లు ఎప్పుడో వచ్చాయనుకో వీళ్ళ దగ్గర ఇంకా ఆధునికమైన యంత్రం వచ్చి ఆ కలుపు పని చేస్తుంటానండి. ఎంత తక్కువతో అయిపోతుందంటే మొక్కలన్నిటికీ తడుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇటు ఒక 10 వరుసలు, అటు ఒక 10 వరుసలు. ఆ మిషన్ చాళ్ళంట వెళ్ళిపోతుంది. కలుపు మందు చాలా బాగా స్ప్రే చేస్తున్నారు. అది కలుపుకుండా రాకుండా ఉంటుంది. మొవ్వు పడకుండా పురుగు మందు కొడుతున్నారు. అన్నీ కూడా ఆధునికమైన యంత్రాలు వాళ్ళు చేస్తారు. ఇండోనేషియా, జపాన్, చైనా అన్నీ వెళ్ళి అక్కడికంటే ఆధునిక యంత్రాలు వీళ్ళు తయారు చేస్తారు. ఈ యంత్రాల వల్ల యువత ముందుకు వస్తే వ్యవసాయం చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. అందరికీ ఆతు కలుగుతుంది. ఉదాహరణ చెప్పాను, బీటెక్ కుర్రాడు ఎన్బి శర్మ అని తెలంగాణలో వరంగల్ జిల్లా. ఆయన 50 ఎకరాలు చేస్తున్నాడు ఆంధ్రకి. ఈ రకంగా యువతకి నేను ఇచ్చే సూచనలు అవన్నమాట.